హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తి అండ్ ఖుషి ఛానల్. ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? టేస్టీ మటన్. సండే అనగానే ఆహా మటన్ చేస్తే ఎంత బాగుంటుందో అనుకుంటారు కదా. మనం ఇప్పుడు మటనే చేయబోతున్నాం. ఈ మటన్ ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా మా ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఛానల్ నుంచి చాలా వీడియోస్ వస్తుంటాయి. మీరు మర్చిపోకండి మా ఛానల్ నేమ్ కార్తి ఖుషి ఛానల్. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి 1/2 kg మటన్ తీసుకుందాం. ఆ మటన్ ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం. చూడండి మటన్ పీసెస్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. 2 టేబుల్ స్పూన్ కారం, మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకుందాం. ఇంకా 1 స్పూను ఉప్పు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ అల్లం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని 4 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఒక 30 minutes పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాం. హీట్ చేసుకున్న తర్వాత 4 to 5 tables ఆఫ్ ఆయిల్ ని పోసుకుందాం. మనం ఇలాచీ, లవంగా ఇంకా చెక్క వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ ని కుక్కర్లోకి వేసుకుందాం. ఇప్పుడు మనం 2 to 3 minutes ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు మనం కొంచెం పేస్ట్ కోసం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం మ్యారినేట్ అయిన మటన్ ని కుక్కర్లో వేసుకొని బాగా కలుపుకుందాం. 1 by 1 వేసుకుందాం. ఇలా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా చూడండి, ఇలా నేను కలుపుతున్నాను. మీరు కూడా ఇలా కలుపుకోండి. ఇలా టేస్టీ కావాలి కాబట్టి ఇలా కలుపుకోండి, బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టి 5 minutes ఉడికించుకుందాం. విజిల్ లేకుండానే ఉడికించుకుందాం. ఇప్పుడు మనం పేస్ట్ చేయడానికి ఒక టమాటోని కట్ చేసుకొని వేసుకుందాం. అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి మనం చేసుకున్న పేస్ట్ని ఇందులోకి వేసేద్దాం. ఇప్పుడు మనం వేసుకొని బాగా కలుపుకుందాం. ఇదిగోండి, ఇలా బాగా కలుపుకుందాం. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు మనం 300 ml వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని
మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూడండి విజిల్స్ ఎలా వస్తున్నాయో, చూడండి ఎలా సౌండ్ వస్తున్నాయో. ఇదిగోండి ఇలా పోతుంది విజిల్ అంతా. 3 విజిల్స్ అలా అయిపోవాలి. ఇలా అయిపోయిన తర్వాత మనం మూత తీద్దాం. చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో, సూపర్గా ఉంది, చాలా బాగుంది, సో టేస్టీ. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఇంకా మన మటన్ రెసిపీ అయిపోయినట్టే. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూసుకుందాం. ముక్క ఉడకకపోతే 1 విజిల్ పెట్టుకోండి చాలు, ఇంకా అయిపోయినట్టే. చూడండి మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంది చూడండి, చాలా చాలా బాగుంది. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు నేను ఈ మటన్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. మీకు కూడా ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు నేను ప్లేట్లో చపాతీ ఇంకా మటన్ పెట్టుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది, సూపర్ ఉంది. ఈ మటన్ ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇది మాత్రం నాకు చాలా 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 నచ్చేసింది. సో టేస్టీ. మా ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.